ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మార్గశిర లక్ష్మి వారాలు ఎలా చేసుకోవాలి, నియమాలు చెప్పండి అక్క, అలాగే అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అనేది చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేసేటప్పుడు ఒక్క విషయం ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను, ఏ వీడియో కింద ఆ వీడియోకి సంబంధించింది కామెంట్ చేయండి. చాలామంది సిస్టర్స్ మార్గశిర మాసం కోసం నేను ఆల్రెడీ 2 వీడియోలు చేశాను, అక్కడ కామెంట్ చేయట్లేదు. ఎక్కడో షార్ట్స్ వైరల్ అయ్యే షార్ట్స్ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేస్తున్నారు. అక్క మార్గశిర లక్ష్మి వారం కోసం చెప్పండి అక్క, నియమాలు చెప్పండి అక్క, పూజ ఎలా చేసుకోవాలి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ అండి, ఏ వీడియో కింద ఆ వీడియోకి కామెంట్ చేయండి. దాన్ని బట్టి కొంతమంది నేర్చుకుంటారు. కామెంట్ చూసేటప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. మీరు ఎక్కడో కామెంట్ చేస్తే నేను నేను సమాధానం ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకోసమే ఏ వీడియో కింద ఆ వీడియోకి సంబంధించిందే కామెంట్ చేయండి, ఓకేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదాం. మార్గశిర మాసం అంటే చాలా విశిష్టమైన మాసం అండి. కార్తీక మాసం శివుడికి ఎంత ఇష్టమో మనము కార్తీక మాసం శివుడికి దామోదరికి పూజ చేస్తాం కదండి. మార్గశిర మాసంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడనమాట భగవద్గీతలో, నాకు మార్గశిర మాసం అంటే చాలా ఇష్టము అని. అందుకోసం మార్గశిర మాసంలో ప్రతి ఇల్లాలు మీరు ప్రతి మంత్ అంటే ఈ మంత్ అంతా మీరు సూర్యోదయానికి నిద్ర లేచి చక్కగా దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అయితే అలా కాకుండా మాకు కుదరదు అంటే మనకి మార్గశిర లక్ష్మి వారాలు 4 వస్తాయండి. మార్గశిర మాసంలో పుష్యమాసంలో 1 వస్తుంది. ఈ మార్గమాసంలో చేస్తూ పుష్యమాసంలో మనం చేస్తేనే ఆ వ్రతానికి ఫలింపు అనేది వస్తుంది. పుష్యమాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పుష్యమాసంలో వచ్చే అదే గురువారం మాత్రం విడిచిపెట్టొద్దు. అది చేస్తేనే మనకి ఈ వ్రతంకి ఫలింపు వస్తుంది, ఓకేనా? ఆ తర్వాత ముఖ్యంగా మనము నియమాలు ఏంటంటే దీనికి నూనె నిషిద్ధం అండి. నూనె అయితే నిషిద్ధము. అసలు నూనె అసలు వాడకూడదు ఆ రోజంతా. పిల్లలకి కానీ భర్తకి కానీ బాక్సెస్ పెట్టేటప్పుడు మీకు స్తోమత ఉంటే నెయ్యితో ఆ రోజుకి అంటే లక్ష్మీవారం రోజుకి నెయ్యితో తాలింపు పెట్టేసి కూరలు కానీ పప్పుచారులు కానీ ఏవైనా వండుకోవచ్చు. మనమైతే అసలు పూజ చేసిన వాళ్ళమైతే అస్సలు ఆ రోజు నూనె జోలికి వెళ్ళకూడదు, తలకు నూనె రాయకూడదు, తలలు దువ్వకూడదు. ఆ తర్వాత ఎవరిని నిందించకూడదండి, అత్తమామల్ని గౌరవించాలి. ఆ రోజు ఏమీ అనకూడదు. ముఖ్యంగా మన పిల్లలు, మన కడుపులో పుట్టిన పిల్లలకు కూడా ఆ రోజు తిట్టకూడదు, కొట్టకూడదండి. చాలామంది పిల్లలకి చీపురుతో కొడుతూ ఉంటారు, అలాగే ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదండి లక్ష్మీవారము. ఆ తర్వాత తల దువ్వకూడదండి. అలాగే బ్రహ్మముహూర్తం వరకు ఎవ్వరు కూడా పడుకొని అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. ఇవండి నియమాలు. ఆ తర్వాత ఇంకా చేయకూడని పనులు ఏంటంటే చెప్పాను కదండి. నియమాలు ఏంటంటే ముందు రోజే మనము గుమ్మాలన్నీ రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత కొంచెం తడిగొడ్డ అయితే ఇంటికి పెట్టుకోండి, బయట కడుక్కోండి, ద్వారాలంతా కడుక్కొని, ఇవన్నీ మనకు తెలిసినవే. ద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు ఇవన్నీ ముందు రోజే చేసుకోవాలి అనమాట. మనకి లక్ష్మీవారం కూడా చేసుకోవచ్చు, కానీ మనకి టైం ఉండదు. ఎక్కువ అంటే కొంచెం ఒక 2 గంటల ముందు లేస్తే అవుతుంది, కానీ ఎందుకు అంత హడావుడి పడడము? ముందు రోజు చక్కగా మీరు క్లీన్ చేసుకోండి. అయితే ముఖ్యంగా దేవుడు పటాలు కానీ, దేవుడు సంబంధించిన లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ, ఆ తర్వాత మనము లక్ష్మీవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవి తోమడం కానీ ఏం చెయ్యొద్దు. బుధవారమే మీరు తోమిసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి గంధం బొట్లు పెట్టుకోండి, పటంకైనా సరే విగ్రహాలకైనా సరే, ఓకేనా? ఇది ఒక నియమం అండి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాలు వండేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పులిహోర వండేటప్పుడు నూనె మాత్రం వేసి పులిహోర తాలింపు పెట్టకండి. నెయ్యి వేసుకొని పులిహోర తాలింపు పెట్టండి. ఆ రోజు అమ్మవారికి నూనె నిషిద్ధం అండి, ఓకేనా? అదొకటి గమనించండి. ఆ తర్వాత అమ్మవారికి మాంగళ్యాలతో మనం పూజ చేయాలి. చాలామంది గాజులు చేసుకోరు, ఆ తర్వాత సరిగ్గా పసుపు రాసుకోరు, పువ్వులు పెట్టుకోరు, కుంకుమ పెట్టుకోరు. ఏదో తలస్నానం చేసేసి ఒక టీషర్ట్ ఒక ప్యాంట్ వేసేసి ఏదో దీపారాధన చాలా వీడియోస్లో చూశాను. చాలామంది సిస్టర్స్ అలాగే చేస్తున్నారు. గాజులు ఏమి వేసుకోరండి, టీషర్ట్ వేసి ఆ తర్వాత తల అంటే వదిలేసుకొని ఏదో దీపారాధన చేసేసినట్టుగా మేము పూజ చేసాము ఈ వేళకి అన్నట్టుగా అయిపోతుందండి. అలా చేయొద్దు. పంచమాంగళ్యాలు అయితే మనం వేసుకొని పూజ అయితే చేయాలి. అంటే తల చక్కగా మనము ముందు రోజే కుంకుడుగాయతో రుద్దుకోవాలి. ఆ రోజు మాత్రం రుద్దుకోకూడదు. బుధవారమే మనం కుంకుడుగాయతో రుద్దుకోవాలి. మరుసటి రోజు మామూలుగా ఎదాగా స్నానం చేసుకోవాలి. చల్లటి నీళ్ళతో అయితే స్నానం చేయాలి, తల స్నానం చేయాలి, రుద్దకూడదు ఆ రోజు. పసుపు అయితే నిండుగా రాసుకోవాలి. తాలిబొట్టుకి, కాలుకి, చేతులకి చక్కగా రాసుకొని మంచి చీర కట్టుకొని పూలు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని పాపిడిలో పెట్టుకోవాలి, నుదుట్లో పెట్టుకోవాలండి. కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా
ఆ రోజు అమ్మవారికి పాలుతో నైవేద్యం పెట్టండి. వీలుంటే మీరు ఆవు పాలు వెతకడానికి ట్రై చేయండి. బుధవారం నుంచి అండి. ప్యాకెట్ పాలతో అయితే దయచేసి వండకపోవడమే మంచిదండి. లేదంటే గుడన్నం పెట్టియండి, పులకం పెట్టియండి. ఆవు పాలు అమ్మకి ఈ మార్గశిర మాసంలో చాలా మంచిదండి. ఒక్కసారి మీరు వెతకండి. టౌన్లో ఉన్నోళ్ళైతే మనకి డైరీ ఫామ్లు ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. నేను ఎందుకంటే చెప్తున్నానంటే మంచి రిజల్ట్ రావాలంటే ఇవన్నీ మనము దేవుడికి సమర్పించేటప్పుడు కొంచెం మంచిగా మనం పూజ అయితే చేసుకోవాలి. ఇవండి నియమాలు. వీడియో నచ్చితే